మగం అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. ఈ మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసమైంది. మాఘమాసంలో పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువగా జరుపుకుంటారు. అంతటి విశిష్టత ఉన్న మాఘమాసం గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మాఘ స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాసం సాంప్రదాయం. మాఘ స్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘ స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది. మృకుండ ముని మనస్వినుల మాఘ స్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువుని తొలగించిందని పురాణ కథనం. కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాసం సాంప్రదాయం. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవి అని, వేగంగా ప్రవహించే నీళ్లల్లో చేసే స్నానాలు శ్రేష్టమైనవని పేర్కొన్నారు. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి. మాఘ విశిష్టతను గురించి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నదీ స్నానం, దానం, తర్పణం వంటివి ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి. మాఘమాసంలో ఉదయాన్నే నువ్వులతో దీపారాధన చేసిన వారికి, అలాగే నువ్వులతో హోమము, నువ్వులు దానము వంటివి చేసిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయని చెప్తారు. మాఘమాసంలో పుణ్య నదీ స్నానాలకు ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో దానమును కూడా అంతే విశేషమైనది. మాఘమాస శుద్ధ విధినాడు బెల్లమును దానం చేయడం, ఉప్పును దానం చేయడం వలన శుభాలు కలుగుతాయని, పుణ్యం కలుగుతుందని మాఘపురాణంలో స్పష్టంగా ఉంది. మాఘమాసంలో చవితి రోజు ఉమాదేవిని, విఘ్నేశ్వరుణ్ణి పూజించడం విశేషం. మాఘమాస శుక్ల పంచమి, శ్రీ పంచమి రోజు సరస్వతీదేవిని పూజించడం వలన సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే మాఘమాస శుద్ధ షష్ఠి, కామషష్ఠి, వరుణ షష్ఠి రోజు వరుణదేవుణ్ణి మందారం వంటి ఎర్రని పూలతో, ఎర్రటి చందనంతో పూజిస్తారు. ఇక మాఘమాస శుద్ధ సప్తమి, రథసప్తమి. ఈరోజు చేసే సూర్యారాధనకు ఎంతో విశిష్టత కలిగి ఉంది. ఇలా మాఘమాసంలో ప్రతిరోజు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఇది మాఘమాసం యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.